బీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గూడూరు బాలాజీ నగర్ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో 15వ వార్షికోత్సవం పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించిన భక్తులు. గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో ఉచిత కంటి వైద్య శిబిరం. ఉచితంగా మందులు, కంటి అద్దాలు అందచేత. గూడూరు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పాసం సునీల్ కుమార్ ను ప్రకటించిన చంద్రబాబు నాయుడు. సంబరాలు చేసుకున్న నాయకులు, కార్యకర్తలు. గూడూరు పట్టణంలోని బాలాజీనగర్ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు 15వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న ఉత్సవాల్లో స్వామి అమ్మవార్లకు విశేష అలంకరణ ఏర్పాటు చేసి అర్చకులు సాంప్రదాయబద్ధంగా అంకురార్పణ నిర్వహించారు. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో చాగణం లలితమ్మ భాస్కర్రావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. అనేక మంది వైద్యుల వద్ద పరీక్షలు నిర్వహించుకున్నారు. పెళ్లకూరు గ్రామానికి చెందిన చాగణం లలితమ్మ భాస్కర్రావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. పట్టణ మరియు పరిసర గ్రామాల నుండి కంటి సమస్యలు ఉన్న వారు వచ్చి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అవసరమైన వారికి మందులు, కంటి అద్దాలు ఉచితంగా అందజేశారు. ట్రస్ట్ ఏవో కృష్ణ మాట్లాడుతూ చాగణం లలితమ్మ భాస్కర్రావు మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్ట్ గౌరీ శంకర్ వారి అమ్మా నాన్న పేరు మీద సంస్థను స్థాపించారని, జిల్లా వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, పెళ్లకూరులో కళ్యాణ మండపం ఏర్పాటు చేయడం జరిగిందని, పేదవారికి ఉచితంగా ఇస్తున్నామని తెలియజేశారు.
కన్వెన్షన్ సెంటర్లో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది. ఈ ఉచిత కంటి వైద్య శిబిరానికి తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర అరవింద్ నేత్రాలయం మదురై శాఖ వారు వచ్చి ఇక్కడ ఉచితంగా కంటి పరీక్షలు చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని అంతా కూడా మా మేనేజింగ్ ట్రస్టీ చాగణం గౌరీశంకర్ గారు తమ సొంత నిధులతో నిర్వహించడం జరుగుతుంది. చాగణం గౌరీశంకర్ గారు పెళ్లకూరికి చెందినటువంటి వ్యక్తి. వారు తల్లిదండ్రుల పేరు మీద చాగణం లలితమ్మ భాస్కరరావు మెమోరియల్ ట్రస్ట్ స్థాపించి ఎన్నో ప్రజాహిత సేవా కార్యక్రమాలు నిస్వార్థంగా చేయడం జరుగుతుంది. వారి జీవితం నేటి యువతరానికి ఒక ఆదర్శం కావాలి. ఈరోజు ఈ కార్యక్రమానికి దాదాపు ఇప్పటి వరకు 200 మంది పేషెంట్స్ రావడం జరిగింది. ఈ 200 మందికి కూడా మేము ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి వారికి అవసరమైన వారికి ఆపరేషన్లు, అవసరమైన వారికి కంటి అద్దములు, అవసరమైన వారికి కంటి ఆపరేషన్కి సంబంధించినటువంటి మందులు కూడా ఉచితంగా అందజేయడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని గూడూరు పట్టణంలో ఉన్నటువంటి అందరూ ఉపయోగించుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమాలే కాకుండా చాగణం లలితమ్మ భాస్కరరావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో ఇప్పటి వరకు 3000 సిమెంట్ బెంచ్లు మనము ప్రయాణికుల సౌకర్యార్థం ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా మా పెళ్లకూరులో 8 ఎకరాల విస్తీర్ణంలో సువిశాలమైనటువంటి ట్రస్ట్ని మా చాగణం గౌరీశంకర్ గారు స్థాపించి ఎన్నో ప్రజాహిత సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అక్కడ మేము ఉచితంగా కళ్యాణ మండపం కూడా పేదవారి అందరికీ ఇవ్వడం జరుగుతుంది. వారు చాలా సంతోషంగా తమ వివాహాది శుభకార్యంలో జరుపుకున్నట్టుకు ఎంతో అద్భుతంగా మేము కళ్యాణ మండపం నిర్మించి వారికి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు చర్మ వ్యాధులకు సంబంధించినటువంటి కూడా వైద్య శిబిరం మా పెళ్లకూరులో జరుగుతూ ఉంది. అలాగే ఇక్కడ గూడూరులో కంటి వ్యాధులకు సంబంధించినటువంటి వైద్య శిబిరం జరుగుతూ ఉంది. ఉచిత తాగునీరు సరఫరా కూడా పెళ్లకూరు మండలంలో చాగణం గౌరీశంకర్ గారు తమ సొంత నిధులతో నిర్వహిస్తూ ఉన్నారు. అలాగే ఇంటింటికి ఒక మామిడి మొక్క కార్యక్రమాన్ని కూడా మేము పెళ్లకూరు, నాయుడుపేట, కాళహస్తి మండలాల్లో దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది. అంతేకాకుండా మొక్కల్ని దారి వెంబడి మొక్కల్ని పెంచి పెద్ద చేసే బాధ్యత కూడా మా మేనేజింగ్ ట్రస్టీ చాగణం గౌరీశంకర్ గారు తీసుకోవడం జరిగింది. తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి వెళ్ళి అక్కడ రక్త పరీక్షలు నిర్వహించి దాదాపు అందరికీ కూడా ఉచితంగా 3000 రూపాయల రక్త పరీక్షలు నిర్వహించి వాళ్ళకి రిపోర్టు కూడా వెంటనే అందజేయడం జరుగుతుంది. వీటన్నిటికీ కూడా నిధులు మా చాగణం గౌరీశంకర్ గారు, మా చైర్మన్ మేనేజింగ్ ట్రస్టీ వారి సొంత నిధులతోనే ఎవరి దగ్గర నుంచి కూడా ₹1 తీసుకోరు. నేటి యువతరానికి ఎంతోమంది ప్రజలకు చాగణం గౌరీశంకర్ గారి జీవితం ఆదర్శప్రాయమని ఈ విధంగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. గూడూరు పట్టణంలో 5 కేంద్రాలలో ప్రశాంతంగా గ్రూప్ 2 పరీక్షలు జరిగాయి. ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికారులు పకడ్బందీగా చర్యలు తీసుకున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. గూడూరులో 5 కేంద్రాలలో ఏపీపీ ఎస్సీ గ్రూప్ 2 పరీక్షలు జరిగాయి. పరీక్షలకు హాజరవుతున్న వారు ఉదయం 9 గంటలకే వారి పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకున్నారు. 10 గంటల నుండి 1 గంట వరకు పరీక్ష నిర్వహించారు. పరీక్ష రాస్తున్న వారి గుర్తింపు కార్డు, హాల్ టికెట్లు అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి అనుమతించారు. పరీక్షా కేంద్రాల వద్ద ఏర్పాట్లను తహసీల్దార్ కరుణకుమార్, డీఎస్పీ సూర్యనారాయణరెడ్డి పరిశీలించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తూ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. వాచ్లో కూడా మీకు బాగా చదువుతారు వారికి అందరూ లెక్క. అంతేగాని చదువుకోవడానికి స్టార్ట్ అయ్యింది అది ఎప్పుడో చదవాలి కదా. అప్లై చేస్తే తిరుపతి జిల్లా ఇచ్చారండి.
ఇచ్చారా? అందుకు వచ్చిందా? ఖాళీ ఇచ్చారా? మార్పులు నేర్చుకుంటున్నారు. సార్ చెక్ చేస్తాను సార్. అక్కడ మాకు నామినల్ వర్క్స్లో మీ దగ్గర ఏమైనా ఉన్నాయమ్మా? మీరు ఏం చదువుతున్నారు? కుమార్, తహసీల్దార్ గూడూరు, శ్రీత జిల్లా కలెక్టర్ తిరుపతి వారి ఆదేశాల మేరకు మన గూడూరు డివిజన్లోని యొక్క గ్రూప్ 2 ఎగ్జామినేషన్కి సంబంధించి పోలీస్ శాఖ వారి పటిష్ట బందోబస్తు మధ్య ఈరోజు గ్రూప్ 2 ఎగ్జామ్స్ నిర్వహించడం జరుగుతుంది. అందరూ క్యాండిడేట్స్కి సంబంధించిన వారికి కావాల్సిన సదుపాయాలన్నీ కూడా అరేంజ్ చేశాము. అదేవిధంగా ప్రభుత్వ ఉద్దేశాల మేరకు అన్ని ఏర్పాట్లు చేసి వారికి మెడికల్ క్యాంపు, అదేవిధంగా అలాగే సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఈరోజు ఎగ్జామ్స్ నిర్వహించడం జరుగుతుంది. ఎటువంటి అసాంఘిక సంఘటన జరగకుండా అదేవిధంగా నిర్దిష్టమైన బందోబస్తు మధ్య ఇక 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉన్న ఫోటోస్టాట్లన్నీ కూడా మూసివేయడం జరిగింది. ఈ యొక్క 144 సెక్షన్ అనుగుణంగా 2-3 కూడా ఎవరు ఒకే ప్లేస్లో ఉండకుండా పటిష్టమైన బందోబస్తు మధ్య ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈరోజు గ్రూప్ 2 ఎగ్జామ్స్ నిర్వహించడం జరుగుతుంది. గూడూరు సబ్ డివిజన్లో గ్రూప్ 2 ఎగ్జామినేషన్కి బందోబస్తు అరేంజ్మెంటు మన ఎవ్రీ సెంటర్కి రెవెన్యూ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు సంయుక్తంగా మనకి గవర్నమెంట్ ఇచ్చిన ఆర్డర్ ప్రకారం ఎలాంటి మానిపులేషన్ జరగకూడదనే ఉద్దేశంతో సిస్టమేటిక్గా వారిని చెక్ చేయడము, వారి దగ్గర ఐడెంటిటీ ఉంటే లోపల పంపించడము, ఎలాంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ లేకుండా చూసుకోవడము, మాల్ ప్రాక్టీస్ జరగకుండా ఉండడానికి గట్టిగా స్ట్రాంగ్గా గవర్నమెంట్ నుంచి మనకి ఇన్స్ట్రక్షన్స్ కలెక్టర్ గారి దగ్గర నుంచి కానీ మా ఎస్పీ గారి దగ్గర మేడం గారి నుంచి కొని మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాని మీద ప్రతి సెంటర్కి సబ్ ఇన్స్పెక్టర్ గారిని, ప్రతి సెంటర్కి ఒక తహసీల్దార్ గారు కూడా ఉండడం జరిగింది. అలాగే ఆర్డీ గారు కూడా పూర్తిగా దాన్ని సూపర్వైజ్ చేస్తూ ఉన్నారు. ఎలాంటి మాల్ ప్రాక్టీస్ జరగకుండా సఫిషియెంట్ బందోబస్తు చేసి సిస్టమేటిక్గా ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నాం. గూడూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ రాబోయే ఎన్నికల్లో మరలా ఎమ్మెల్యే అభ్యర్థిగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించడంతో పాత బస్టాండ్ సెంటర్ వద్ద టీడీపీ నాయకులు, కార్యకర్తలు బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ వద్ద పాసం సునీల్ కుమార్ ను గూడూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మాజీ ముఖ్యమంత్రి ప్రకటించడంతో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యేగా సునీల్ కుమార్ నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని, గత ఎన్నికల్లో ఓడిపోయిన ప్రజల సమస్యలపై అనేక పోరాటాలు చేశారని గుర్తు చేశారు. నాయకులు, కార్యకర్తలు అందరూ కష్టపడి పనిచేసి ఎమ్మెల్యేగా సునీల్ కుమార్ ముఖ్య అతిథిగా చంద్రబాబు నాయుడు గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు పులిమి శ్రీనివాసరావు, మస్తాన్ నాయుడు, శివకుమార్, ఇజ్రాయెల్, రవీందర్ రెడ్డి, వెంకటేష్, సునీల్ పాల్గొన్నారు. మన తెలుగుదేశం జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఫస్ట్ లిస్టులోనే పాసం సునీల్ కుమార్ గారిని ఎంపిక చేయడం, అదేవిధంగా ఈరోజు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఈరోజు అందరి పెద్దతో కూడా ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. కష్టపడ్డ వాడికి ఫలితం అనేది నిరూపణ అయింది. ఈరోజు ఆయన తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడైతేనేమి, 19లో ఓడిపోయిన తర్వాత అయితేనేమి ప్రజలకు అందుబాటులో ఉంటూ ఆయన అందరినీ కూడా కలుపుకొని పోతూ
అవకాశం ఉన్నందువల్ల ఈరోజు చంద్రబాబు నాయుడు గారు టికెట్ కూడా ఇవ్వడం జరిగింది. మనం అందరం కూడా కష్టపడాలి. సునీల్ కుమార్ని భారీ మెజారిటీతో గెలిపించాలి. మనం ఎంత మెజారిటీతో గెలిపిస్తే మనకు ఆయనకి మంత్రి పదవి వచ్చేదానికి కూడా అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం అందరం కష్టపడదాం. ఖచ్చితంగా ఇదే ఉత్సాహంతో పనిచేసి సునీల్ కుమార్ గారిని మంచి మెజారిటీతో గెలిపించుకొని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటామని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన మొదటి జాబితాలో గూడూరు అభ్యర్థిగా పాసం సునీల్ కుమార్ ను ప్రకటించడంతో కోటలో సంబరాలు జరుపుకున్నారు. ఈ మేరకు టీడీపీ కోట మండల పార్టీ అధ్యక్షులు మద్దాలి సరోత్తమారెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ చేపట్టారు. కోట గాంధీ బొమ్మ వద్ద సుమారు అర్ధగంట పాటు ఆగకుండా బాణాసంచా కాల్చి స్వీట్లు పంచుతూ సంబరాలు చేసుకున్నారు. కష్టపడి పనిచేసే వారికి పార్టీ గుర్తింపు ఎప్పుడు ఉంటుందనేందుకు నిదర్శనంగా పాసం సునీల్ కుమార్ కు గూడూరు టికెట్ ను కేటాయించినప్పుడు తెలుస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు పలగాటి భాస్కర్ రెడ్డి, నెల్లూరు మోహన్ రెడ్డి, తూపిలి రాధాకృష్ణారెడ్డి, షేక్ జలీల్ అహ్మద్, తీకల సురేష్, మారంరెడ్డి శ్రీధర్ రెడ్డి, దారా సురేష్, తీకల సురేష్ బాబు, పల్లుమల్లు వెంకటకృష్ణారెడ్డి, తలం శ్రీనివాసులు, మస్తాన్ బాయ్, సిద్దపరెడ్డి, పోలమ్మ, మర్రి పోలయ్య, మర్రి అనిల్, నందం మోహన్, చాపల శ్రీనివాసులు, తిరుమూరు మురళి, తిన్నలపూడి ఇన్నమాల, అనోక్, సిద్ధవరం వెంకటకృష్ణయ్య, చెంగలరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు ఉదయం 11:45కి మా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు మరియు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడి అభ్యర్థిగా సునీల్ కుమార్ గారిని నిర్ణయించడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే 4.5 సంవత్సరం కష్టం ఇది. ఏంటంటే ప్రతి నాయకుడు పోరాడిన ఫలితం ఇది. ప్రతి ఒక్కరూ, ప్రతి మండలంలో ఉండే ప్రతి నాయకుడు పోరాడాడు ఆయన పక్కన ఉండి. ఈ 4.5 సంవత్సరం ఎన్నో బాధలు అనుభవించాం, ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాం. అయినా నిలబడ్డాం గట్టిగా. మాకందరికి ఆయన అంటకున్నాడు, మేము ఆయనకు అండగా ఉన్నాం. కాబట్టి ఆ కష్టాన్ని తగ్గ ఫలితం ఈరోజు. అందుకనే ఇంత ఆనందం మాకు ఈరోజు. ఈ యొక్క వైసీపీ నాయకులు ప్రతి ఒక్కరూ ఎంతో విషయం చెప్పారు. ఈ మధ్యకాలంలో సునీల్ కుమార్కి టికెట్ వస్తుందో రాదో, మీ నాయకుడు టికెట్ వస్తుంది, మీరు ఎందుకు ఆ విధంగా ఉన్నారు, ఈ విధంగా ఉన్నారు, ఎన్నో చెప్పారు. కానీ మాకు 6 నెలల ముందు 6 అధ్యక్షులను కూర్చోబెట్టి చంద్రబాబు నాయుడు గారు మాకు క్లియర్గా చెప్పారు. ఆ రోజు ఏమని, సునీల్ కుమారే మీ అభ్యర్థి, మీరు తిరిగి గెలిపించుకోండి. అయినా సరే మేము ఎన్ని చెప్పినా ఎంతోమందికి మా నాయకులు కూడా డౌట్. కానీ ఈరోజు అవన్నీ వీడిపోయినాయి. ఇంకా మిగిలిండేది విజయం. దాన్ని ఖచ్చితంగా మా నాయకులు ఇంతకు డబుల్ ఇంతరు పోరాడతారు. ఇంకేటి నుంచి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మేమందరం కలిసికట్టుగా పోరాడి ఆయన గెలిపించుకుంటాం. నేను ఈ మండలంలో నాయకులైతే అన్ని పార్టీ నాయకులు ఒకటే కోరుకుంటున్నా, మీరు గుండెల మీద చేసుకొని చెప్పండి, సునీల్ కుమార్ గారు దాంట్లో అభివృద్ధి జరిగిందా లేదా? అదే సునీల్ కుమార్ గారు మీ ఇంట్లో శుభకార్యం అయితే వచ్చి మిమ్మల్ని ఆశీర్వదించాడు, మీ ఇంట్లో ఇబ్బంది ఉన్నప్పుడు మిమ్మల్ని ఓదార్చాడు, ప్రతి కార్యక్రమానికి హాజరయ్యాడు. ఏ నాయకుడు లేడు ఆ విధంగా. ప్రతి ఇంటిలో వచ్చి ప్రతి ఇంటిలో కూర్చొని మీకు ప్రతి అనునిత్యం కనిపించాడు. అటువంటి నాయకుడు మనకు దొరకడు మళ్ళీ. కాబట్టి అంత మంచి నాయకుడిని మనం వదులుకోకూడదు. ఒక్కసారి తప్పు చేసాం, ఈసారి ఆ తప్పు చేయకూడదు. అతన్ని అఖండ మెజారిటీతో గెలిపించాలా. గెలిపించుకొని మనం అతన్ని మినిస్టర్ చేసుకోవాల్సిన అవసరం కూడా మనకు ఎంతో ఉంది. ఎందుకంటే ఈ అభివృద్ధి మనం చూసింది ఇంక ఏ ఎమ్మెల్యే దీంట్లో చూడలేదు. ఈ రోజు ఆయన మళ్ళీ గెలిపించుకుంటే ఇంతకి 2 అభివృద్ధి చేసుకోగలం. కాబట్టి మా పార్టీ నాయకులకైతే ప్రజలకైతే అందరికీ చెప్తున్నాను, ఆయన యొక్క అభివృద్ధి చూడండి, ఆయన సిద్ధాంతాలు చూడండి, ఆయన మనతో ఏ విధంగా ఉన్నాడో చూడండి. కాబట్టి మీరందరూ ఖచ్చితంగా మనస్సాక్షితో ఓటేసి సునీల్ కుమార్ని గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు,
ఉమ్మడిగా ఈరోజు దాదాపు రాష్ట్రంలో 175 సీట్లకు గాను 118 సీట్లని ప్రకటించడం అయింది. ఇందులో భాగంగా గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు డాక్టర్ పాసెం సునీల్ కుమార్ గారి మీద నమ్మకంతో మొదటి ప్రకటించిన దాంట్లోని లిస్టులోనే అన్నగారి పేరుని ఈరోజు జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా గూడూరుకి సంబంధించి పాసెం సునీల్ కుమార్ గారిని ప్రకటించడం ఎంతో సంతోషదాయకం. గతంలో 3.5 సంవత్సరం అధికారం చేతిలో పెట్టుకుని ఎవరు మన పాసెం సునీల్ కుమార్ గారు దాదాపు ఇప్పుడు మన రాధన్న చెప్పినట్టు నియోజకవర్గంలో నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారి తర్వాత దాదాపు 2,300 కోట్ల రూపాయల అభివృద్ధి ఈ గూడూరు నియోజకవర్గానికి తీసుకొచ్చిన ఘనత డాక్టర్ పాసెం సునీల్ కుమార్ గారిది. అదేవిధంగా కష్టాల్లో ఉన్నప్పుడు పైర్లు పండనప్పుడు పోరాడి దాదాపు 3 టీఎంసీల నీరు ఈ లోకల్ గూడూరు నియోజకవర్గానికి తీసుకొచ్చిన ఘనత పాసెం సునీల్ కుమార్ గారు. ఈరోజు దాదాపు పంటలన్నీ ఎండిపోయే స్థితిలో ఉన్నాయి, కానీ ఒక్కరు కూడా పట్టించుకోవడం లేదు. ఉదయమే ఏటికాడికి పోయి ఇసుక రీచ్ కాడికి పోయి అక్కడ జరుగుతున్న విధ్వంసం చూసాం. ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కేవలం విధ్వంసానికే పరిమితమై ఉన్నారు, అభివృద్ధికి ఆమె దూరంలో ఉన్నారు. ఇదంతా ప్రజలు గమనించాలి. ఎవరు అభివృద్ధి చేస్తారు, ఎవరు విధ్వంసం సృష్టిస్తారు అన్ని గమనించి రాబో ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో డాక్టర్ పాసెం సునీల్ కుమార్ని గెలిపించి ఇదే ప్లేస్లో విజయోత్సవాన్ని నిర్వహించుకునే అవకాశం మా అందరికీ ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా టీడీపీ పాసెం సునీల్ గారిని ప్రకటించడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది అందరికీ. రాబోయే రోజుల్లో ఈ వైసీపీ అరాచక పాలనని గద్దించడానికి జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు నిర్ణయాన్ని తీసుకున్నారు. అదేంటంటే పొత్తు కొనసాగించాలి. 2024లో జరగబోయే ఎలక్షన్లో పొత్తు కొనసాగించి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడిని అధికారంలో వచ్చే విధంగా కష్టపడాలని మాకందరికీ కూడా సూచించాడు. దీనిలో భాగంగానే కోటం మండలం నుంచి ప్రతి జన సైనికుడు సునీల్ అనే విజయానికి కష్టపడ్డారని తెలియజేస్తూ జై తెలుగుదేశం, జై జై జనసేన. ఈరోజు మనం చూసినట్టయితే మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున 94 మంది అభ్యర్థుల్ని మన రాష్ట్రంలో విడుదల చేయడం జరిగింది. దానిలో భాగంగా మన గూడూరు నియోజకవర్గంలో మన తెలుగుదేశం అభ్యర్థిగా డాక్టర్ పాసెం సునీల్ కుమార్ గారిని మన అన్నగారిని ఈ రోజున ప్రతిపాదించడం జరిగింది. దీనికి అందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా నారా లోకేష్ గారికి మా అన్న ఎంతో నమ్మి ఈ రోజున చంద్రబాబు నాయుడు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రకటించబడిన నిలవల విజయశ్రీ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ మొదటి నుండి బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు పెద్దపీట వేస్తుందని, అందులో భాగంగానే సూళ్లూరుపేట తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా తనను ఖరారు చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడికి ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు తలలో నాలుకలు వ్యవహరిస్తూ అన్ని వర్గాలను కలుపుకుని పోతున్నామన్నారు. 2024లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రజలకు వస్తున్నారని, తమను దీవించాలని ప్రజలను వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు వీనాటి సతీష్ రెడ్డి, కొండేపాటి గంగా ప్రసాద్, సిరసనం బేటి, విజయభాస్కర్ రెడ్డి, 6 మండలాలకు చెందిన అధ్యక్షులను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ రాష్ట్రంలో ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ వాళ్ళ సంక్షేమం సమన్వయపరుచుకొని ఈ సూళ్లూరుపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని అభివృద్ధి చేశాం. మరి సూళ్లూరుపేట నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ
నాలుగులాగా ఉంటూ పనిచేసుకుంటారని తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చిందని తెలియజేస్తున్నాను. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను. అందరూ సపోర్ట్ చేసి హెల్ప్ చేయాలని ఆశీర్వదించాలని కోరుతున్నాను. తిరుపతి జిల్లా వెంకటగిరిలోని మొగ్గలగుంట మామిడి తోటలో వెంకటగిరి రూరల్ మండల వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్ వైఎస్ఆర్సీపీ తిరుపతి జిల్లా అధ్యక్షులు నెదురుమల్ల రామకుమార్ రెడ్డి హాజరయ్యారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రానికి తిరిగి మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ప్రజా సంక్షేమ ధ్యేయంగా వైఎస్ జగన్ సంక్షేమ పాలన అమలు చేస్తున్నారన్నారు. ఈ మేరకు సీఎం వైఎస్ జగన్ ఆశీస్సులతో రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలవనున్న తనకు ప్రజలందరూ మద్దతుగా ఉండాలని రామకుమార్ రెడ్డి అభ్యర్థించారు. ఇంకొకటి ఉంది, ఆయన అయితే వెంటనే ఫోన్ ఎత్తేవాడు, మేము ఇంటికి పోయే లోపల కాగితం వచ్చేస్తుంది అని. అది నేను చెప్తా ఉంటా, ఆ రోజులు వేరు, ఆయన పవర్ వేరు. కొంచెం అక్కడికి చేస్తామేమో రేపు ఎలక్షన్స్ లో. ఇప్పుడు దాకా ఇంకా ఏమి లేకుండానే ఇంత చేయగలిగాను. ఎందుకంటే రేపు రాబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వమే. జగన్మోహన్ రెడ్డి గారే మన ముఖ్యమంత్రి. మీరు కూడా చూసుంటారు, మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మన దగ్గర కొంచెం మార్పు చేర్పులు సీట్లు అటు ఇటు అయినప్పుడు గగ్గోలు అయిపోతుంది, ఆ నియోజకవర్గంలో ఇబ్బందులు ఉన్నాయి, వ్యతిరేక వర్గం సహకరించడం లేదు. నిన్న చూడండి, అపోజిషన్ వాళ్ళు వాళ్ళ లిస్ట్ రిలీజ్ చేశారు, ఉన్న ఫ్లెక్సీలు చింపేస్తా ఉండరు, బూటకలతో తంతా ఉండరు. ఇంకా ఉంది, ఇప్పుడే మొదలు. చాలా మంది సీనియర్లకి సీట్ లేకుండా పక్కన పెట్టేశారు, మాట ఇచ్చిన వాళ్ళని తొలగించారు. నాకు మంచి మిత్రుడు విశాఖపట్నంలో ఉన్నాడు, నేను కలిసి పనిచేశాం. మొన్న ఏ కారణంతో పిలిచి చెప్పారు సీఎం గారు. అంటే కొందరు సహకరిస్తారు, కొందరికి వాళ్ళ ఇబ్బందులు కూడా ఉంటాయి. ఇట్లా తొలగించారని చెప్పి ఆ పక్క ఒక టీం ఉంటుంది ప్రతిపక్షానికి, తెలుగుదేశంలో. వెంటనే వాలిపోయి మీకు వచ్చేయండి, మీకు ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని కల్పిస్తాం. ఆయన కల్పించారు, సీటు ఇస్తానని మాట ఇచ్చాడు. వీళ్ళు పోయారు, కండువా కప్పుకున్నారు. నిన్నేం చేశాడు తెలుసా? అదే తెలుగుదేశం అంటే ఇవ్వాలి కదా, జనసేనకి ఇచ్చేసాడు. మీతో కొన్ని సచివాలయాలకు వచ్చాను, మీరు నా వెంట నడిచి మనం తిరిగాం. ఆ సచివాలయ పరిధిలో ఏదైనా ఇల్లు వదిలామా? ప్రతి ఇంటికి వెళ్ళాం. వెంకటగిరి నియోజకవర్గంలో ఆ విధంగా 76,000 ఇళ్లకి వెళ్ళటం జరిగింది. నేను 76,000 ఇళ్లు. ఎందుకు చెప్తున్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. మనం చేస్తున్న మంచి పనులు ప్రజలకు వివరించడానికి ఆల్రెడీ తెలుసు, కానీ ధైర్యంగా పోయి ముఖ్యంగా ఏదైనా ఇబ్బందులు ఉంటే తొలగించండి అని. పెద్ద స్పీచ్ ఇవ్వడానికి కాదు, నేను ఇందాక అన్నట్టు పంచాయతీ వైపు మనం కలిసి నేరుగా ఇంకా తక్కువ గ్రూప్తో ఇప్పటి నుంచి సాయంత్రం దాకా అది ఎంత టైం అయినా ప్రతి ఒక్కరితో డీటెయిల్ గా మీకు ఇబ్బందులున్నా, పర్సనల్ అయినా, ఊరికి సంబంధించిందైనా అన్ని మాట్లాడాలా. మరీ ముఖ్యంగా మేము వచ్చినప్పుడు నేను పలకరించలేదనేది ఒక అభియోగం నా మీద. ఇంటికి వచ్చినప్పుడు కొట్టండి, ఎందుకంటే నిజమే కదా, ఆ విధంగానే చేసుకుంటాం. నేదురుమల్లి అనే బ్రాండ్ ఏ విధంగా అయితే
మంచిగా చేస్తారు, నమ్ముకున్న వాళ్ళని వదిలిపెట్టరు, వాళ్ళని అర్థం చేసుకొని ఎంత కష్టమైనా వాళ్ళ తరఫున నిలబడతారు, అవసరమైన దగ్గర ఎలివేట్ చేస్తారనేది అందరికీ తెలిసిన విషయమే. ఆ పందాల్లోనే పోతా. ఎందుకంటే నేను వాళ్ళని చూస్తా పెరిగి తప్పు పనులు చేసే అలవాటు లేదు. అందుకని కొంచెం ముక్కుసూటిగా, కొంచెం ఎక్కువ ముక్కుసూటిగా ఉంటానేమో. కలిసి మాట్లాడుతున్నప్పుడు అది కొంచెం మారుతా ఉంది. ఒక సంవత్సర కాలంలో మారిందా లేదా చూసిన వాళ్ళు ఎవరిని ఉంటే చెప్తారు. సంవత్సరం క్రితం ఎట్లున్నాను, ఇప్పుడు ఎట్లున్నాను, చాలా మార్పు ఉంది అంటారు. కానీ మార్పు లేనిది మాత్రం అది కూడా చెప్తా ఉంటారు నాకు సలహాల్లో. ఏమంటే ఏదన్నా అడిగినప్పుడు అబద్ధమైనా సరే చెప్పేయండి అని. అది ఇంకా నేర్చుకోలేకపోతున్నా. అది ఒక్కటి రావటంలా. ఉంది అంటే ఉంది, చేస్తానంటే చేస్తా. ఆ చేయటంలో ఎంత దూరం అయినా పోతా. కానీ ఆయన చెప్పేదాకా నేను చెప్పకూడదని ఆ నిబద్ధత ఉంది. మీకు తెలుసుంటది ఆయన ఏ విధంగా క్రమశిక్షణ పాటించాడు. అదేవిధంగా ఎప్పుడైతే వాళ్ళు పిలిచి మీరు ఫైనలైజ్ చేశాము, మీ రికార్డ్ బాగుంది, వాళ్ళ రిపోర్ట్లో కూడా ఉంది, ఇంకొంచెం నవ్వాలంట, కొంచెం కలవాలంట, మీ రిపోర్ట్లో కదా పోయేది అక్కడికి. అన్ని బాగా చేస్తామన్నాడు, కానీ కలవడం మమ్మల్ని పలకరించడం అనేది ఆ రిపోర్ట్ కూడా అక్కడికి కూడా వచ్చింది. మీ ఎమ్మెల్యేగా ఇంకా ఎక్కువ చేసే అవకాశాలు, మంచి పనులు చేసే అవకాశాలు గట్టిగా వాదించి పోరాడి మనకు అవసరమైనవన్నీ తీసుకుని రాగలనే నమ్మకం నాకుంది. ఎంత బాగున్నా గ్రౌండ్ లెవెల్లో మన పార్టీకి అందరూ మన సైడే ఉన్నా ఎక్కడ కూడా అలసత్వం అనేది లేకుండా మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఒకటే, ఎక్కడన్నా ఊర్లలో విభేదాలు ఉన్నా కూడా వారిని కూడా కలుపుకోండి, వారిని కూడా తీసుకొని రండి. అభివృద్ధి అనేది పరుగులు తీస్తాం. ఇదివరకు ఎప్పుడు చూడనంతగా ఇబ్బందులు ఉన్నాయని తొలగిస్తా. ఇవి నేను చెప్పిన అబద్ధాలు చెప్పడం నాకు రాదు, అందుకని నేను ఉన్న మాటలే చెప్తున్నా. నమ్ముకున్న వాళ్ళ కోసం ఎంత దూరమైనా పోతాము, ఇచ్చిన మాట కోసం ఎవరితోనైనా ఎంత దూరమైనా పోరాడి సాధించి తీసుకుని వచ్చి మన వెంకటగిరి నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా చేస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గూడూరు బాలాజీ నగర్ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో 15వ వార్షికోత్సవం పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించిన భక్తులు. గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో ఉచిత కంటి వైద్య శిబిరం. ఉచితంగా మందులు, కంటి అద్దాలు అందచేత. గూడూరు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పాసం సునీల్ కుమార్ ను ప్రకటించిన చంద్రబాబు నాయుడు. సంబరాలు చేసుకున్న నాయకులు, కార్యకర్తలు. ఇవి ఇప్పుడు అప్డేట్స్. మన అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.